ఈ యుగ సంబంధమైన సైతాలు మనుషుల మనోనేత్రాలకి గ్రిడ్డితనాన్ని కలుగజేస్తాడు. దేవుడు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడకుండా చేస్తాడు. దేవుడు ఏం చెబుతున్నాడో చెవికి వినపడకుండా చేస్తాడు. ఇదంతా అఘోషరములే, పరలోకం ఉందా, నరకం ఉందా, ఎవడు చూడబోయాళ్లే. ఈ యుగ సంబంధమైన సైతాన్ అలా మనుషుల్ని మాయలో పడేస్తూ ఉన్నాడు. మనుషులు దానికే బానిసలు అయిపోతూ ఉన్నారు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగేది. ఎందుకు ఇంతగా దేవుడు వాక్యం చెప్పేది ఏంటంటే, మన మనోనేత్రాలు వెలిగించబడాలి అని, వెలుగు రావాలి అని దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. మనుషుల్ని మత మార్పిడి చేయటం కొరకు కాదు, మతంలో దించడం కొరకు కాదు, ముంచటం కొరకు కాదు, మనుష్యుల మనోనేత్రాలు వెలిగించబడాలి అని. దేవుని వాక్యమే ఆ పని చేయగలదు. వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటే, హృదయంలోనికి వెళ్తే కానీ నీ మనోనేత్రం వెలిగింపబడింది, లేకపోతే వెలిగింపబడదు. పరలోకం లేదులే, వాళ్ళు ఇట్లాగే చెబుతారులే, నరకం ఎక్కడుందలే, పరలోకం ఎక్కడుందలే, పోయి రేపు నరకంలోనే పడతాం. అందుకని దేవుని వాక్యము, అందుకే దేవుడు ప్రకటించేది. దేవుని వాక్యం నీకు ఎలా పనికి వస్తుంది? కునికిపాట్లు పట్టడానిక, నిద్రపోవటానిక, లేకపోతే హాయిగా గురక పెట్టడానిక? దానికైతే ఇంకెందుకు ఇక్కడికి మనం ఇంటి దగ్గర హాయిగా పండుకొని నిద్రపోవచ్చు. మన మనోనేత్రాలు వెలిగించాలి అని దేవుడు నిన్నెక్కడికి నడిపిస్తే, ఇక్కడ కూడా సైతాను ముసుగులోనే నీవు పడిపోతే ఎలా? అందుకే మన మనోనేత్రాలు వెలిగింపబడాలి అంటే, ఆ దివ్యమైనది, ఆ పరలోక సంగతులు మనం చూడాలి అంటే మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. అందుకే దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. వినండి, శ్రద్ధగా వినండి, హృదయంలో భద్రపరుచుకోండి, ధ్యానం చేయండి.